దేవుడి నామానికి వందనాలండి. ఈ రావులపాలెం అండి. నా పేరు భవ్య, నా భర్త పేరు విజయ్ కుమార్. మేము వ్యవసాయం చేసుకుంటామండి. అయితే నాకు 2023లో మ్యారేజ్ అయింది. నీటి బుడగలు ఉన్నాయని, ప్రెగ్నెన్సీ రాదని చాలామంది డాక్టర్స్ అన్నారు. అయితే శనివారం రావులపాలెంలో ప్రార్థన జరుగుతుంది. పాస్టర్ గారు వచ్చారు. ఆయన చెప్తే కార్యాలు జరుగుతున్నాయని చెప్పారు. నేను నమ్మలేదు, ఎగతాళి చేశాను. అయితే ఎవరి ద్వారానో మళ్ళీ ఇక్కడ ఉప్పలగుప్తంలో ప్రార్థన జరుగుతుంది, వెళ్తే కార్యం జరుగుతుంది అన్నారు. నేను బయలుదేరేసి వచ్చాను. వచ్చి చూసేసరికి ఇస్సాక్ అయ్య గారండి. ఆశ్చర్యపోయాను. అక్కడ నమ్మలేదు ఇక్కడికి వచ్చానని చెప్పేసి. అయితే వచ్చానండి, ప్రార్థనలో పాల్గొన్నాను. మనసులోనే అనుకున్నాను 3 గురువారాలు నేను వస్తానండి సన్నిధిలో, నేను అనుకున్నది జరిగితే అని చెప్పి ఇస్సాక్ అయ్య గారికి చెప్పి ప్రార్థన చేయించుకున్నాను. ఆయన అన్నారు, వచ్చే నెలలో దేవుడిని గర్భం తెరుస్తాడన్నారు. అలాగే నేను హాస్పిటల్కి వెళ్ళాక కన్సీవ్ అయ్యానండి. ఆ నెక్స్ట్ మంత్ నేను వచ్చి అయ్యగారు నేను ఇలా కన్సీవ్ అయ్యానని చెప్తే, నీ మనసులో ఏ బిడ్డ కావాలో కోరుకోమన్నారు. నేను వెంటనే కళ్ళు మూసుకుని నాకు మగబిడ్డ కావాలి దేవుడా అని చెప్పేసి ప్రతిఫలం కావాలని అడిగాను. అయ్యగారు అడిగారు, కోరుకున్నావని. కోరుకున్నానండి, అబ్బాయి కావాలనుకోని జరుగుతుంది వెళ్ళన్నారు. అలాగే నేను ఈరోజు సాక్ష్యంతో వచ్చానండి, బిడ్డతోటి. మగ బిడ్డే పుట్టాడు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.